తీసుకో శశి, నీకు ఇష్టమైనవి కొనుక్కో. నాకు ఈ డబ్బు వద్దు రిషి. మరి ఇంకేం కావాలి నీకు? నీ నుంచి నాకు మాట కావాలి, ఇస్తావా? ఏంటా మాట? మాట ఇస్తానంటే చెప్తాను. చెప్పు రిషి, మాట ఇస్తావా? సరే చెప్పు. రాఖీ పండుగ రోజు ఇచ్చే మాట అస్సలు తప్పకూడదు. తప్పనులే, చెప్పు శశి. నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండిపోతానని, ఆమె దగ్గరకు వెళ్ళనని నాకు మాట ఇవ్వు. ఏంటి రిషి మాట్లాడవే? మాటివు రిషి. అలాగే శశి, నువ్వు చెప్పినట్టు ఇక్కడే ఉండిపోతాను. ఇప్పుడు కదా అసలు నా మనవడు అనిపించుకున్నావు. కానీ శశి, ఒక కండిషన్. ఏంటది? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు కాదనకూడదు. నువ్వు నా మాట ఒప్పుకున్నావుగా, ఇక నీ మాట నేనెందుకు కాదంటాను? థ్యాంక్ యూ రిషి. రే యష్, నీ కొడుకిక నీతోనే ఉంటాడురా. మావయ్య, మీ ఇంట్లో రాఖీ పండుగ బాగా జరుగుతుందా? జరుగుతూనే ఉందమ్మా. రిషి హ్యాపీగా ఉన్నాడా? రిషి మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీ అత్తయ్య వాణ్ణి ఆనందాల్లో సంతోషాల్లో ముంచేస్తుందమ్మా. సరే, నువ్వేంటి రిషిని ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండమని యష్తో చెప్పావా? అవును మావయ్య, నేనే చెప్పాను. ఎందుకమ్మా అలా చెప్పావు? 3 రోజులు చాలని నేను నీతో చెప్పాను కదా. చెప్పారు, కానీ నాతో కంటే మీతోనే రిషి సంతోషంగా ఉంటున్నాడనిపించింది. అందుకే వాడి సంతోషం కోసమే అలా చెప్పాను మావయ్య. రిషి నీకు దూరం అయిపోయి ఇక్కడే ఉండిపోతే అమ్మగా నీకు బాధగా ఉండదా సింధు? ఎందుకుండదు మావయ్య, ఉంటుంది. బాధపడ్డం నాకేం కొత్త కాదుగా. నా జీవితానికి మొదటి నుంచి అలవాటేగా. లేదు సింధు, నువ్వు
ఇందులో తప్పే ఉంది మావయ్య. నిజంగా రిషి నాతోనే ఉండాలని వాడికి అనిపిస్తే వాడిని ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. ఒకవేళ ఆపాలని చూసినా రిషి ఆగుతాడా? నా దగ్గరికి వెంటనే వచ్చాడు. కోర్టులో వర్షంలో ఆ రోజు ఏం జరిగిందో మీరే చూశారుగా. మీ ఆవిడ బలవంతంగా రిషిని లాక్కెళ్లాలని చూసినా వాడు నన్ను గట్టిగా పట్టుకుని నేను అమ్మతోనే ఉంటాను అని ఎంత గట్టిగా హారుస్తూ ఏడ్చాడో. ఈ అమ్మ వాడి మనసులో ఉంటే వాడే అమ్మని వెతుక్కుంటూ వస్తాడు. ఉంటాను మావయ్య. సింధు అనుకున్నట్టే జరగాలి. రిషి వీళ్ల మాయలో పడకుండా సింధు దగ్గరికి రిషిని పంపించాలి. గుడ్ మార్నింగ్ సార్. యష్, యష్, రాఖీ పండగ బాగా జరిగిందా? రిషి శశి హ్యాపీగానే ఉన్నారా? వాళ్ళు మామూలు హ్యాపీగా లేరు సింధు. ఫుల్ హ్యాపీగా ఖుషీగా ఉన్నారు. పిల్లలే కాదు, టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనంద సంబరాల్లో మునిగిపోయారు తెలుసా. రోజుల తర్వాత మళ్ళీ మా ఇంట్లో పండగ వాతావరణం వచ్చింది. రిషి శశిలతో నేను, మా అమ్మ, నాన్న, సంధ్య ఎంతో సంతోషంగా సరదాగా గడిపామో తెలుసా. ఇలాంటి రోజు ఒకటి మళ్ళీ నా లైఫ్లో వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేసిందో. ఇన్నాళ్లకి మా ఇంట్లో బాధలు మేఘాల్లా తొలగిపోయి ఆనందాల వెలుగులు ప్రకాశించాయి. అంటే నేనే మీ అందరి ఆనందానికి ఇన్నాళ్ళు అడ్డుగా ఉన్నానన్నా నీ ఉద్దేశం? నేను రిషిని అక్కడే ఉండమని చెప్పింది మీ అందరి ఆనందం కోసం కాదు యష్, రిషి సంతోషం కోసం. శశికి దూరం అయ్యాను అన్నవాడి బాధ చూడలేక నా కొడుక్కి సంతోషాన్ని అందించాలని ఆ మాట అన్నాను. రిషికి ఎక్కడ ఆనందం దొరుకుతుందో వాణ్ణి అక్కడే ఉంచుతాను.